ప్రతి హీరో కూడా ఫంక్షన్స్ లో. రోషన్ బాబు గారు నమస్తే అండి. హలో హలో మేడం. యా చెప్పండి. మీరు ఒక యాక్టర్ గా ఉన్నారు. ఇవాళ అభిమానంతో ఒక మహిళ 2 పిల్లల తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఏం చెప్తారు? ముందుగా నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాస్తవంగా ఒక 4-5 months నుంచి నేను డిబేట్ లో చాలా దూరంగా ఉన్నాను. కాకపోతే ఈ రోజు జరిగిన సంఘటన దృష్ట్యా నేను ఫస్ట్ టైం నేను డిబేట్ లో పాల్గొంటున్నాను చాలా రోజుల తర్వాత. చాలా ఎందుకంటే మేము సినిమా ప్రేమించే వ్యక్తి సినిమాని ఎంత ప్రేమిస్తాడో ప్రేక్షకులను కూడా అంతే ప్రేమిస్తాడు. ఆ ప్రేక్షకులకు ఆ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఆ తాలూకు నటినట్లకు ఆ గౌరవం ఉంటుంది, అందరికీ ఆ గౌరవం ఉంటుంది. ప్రేక్షకులు అంటే కరివేపాకు లెక్క కాదు. ఇందాక చిట్టిబాబు గారు మాట్లాడుతూ వెరీ సాడ్ అన్న, నాకు బాగా పరిచయం. కానీ ఆ పేరెంట్స్ ను ఎవరైతే మందలించిన విధానం ఏది ఉందో అన్న, మీరు మందలించిన విధానం నాకు అసలు నచ్చలేదు. ఎందుకు చెప్తున్నా అంటే మనం చూస్తున్నాం ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో చాలా పెద్ద ఎత్తున ఇది ప్రమోషన్ అవుతుంది. చాలా రాష్ట్రాల్లో చాలా హెవీ ప్రమోషన్ చేశాడు. సో 2 days బ్యాక్ అక్కడ మా పోలీస్ గ్రౌండ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ చేశాడు. సమ్ లాక్స్ పీపుల్ వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈ రోజున ఏ సినిమాకు లేని విధంగా 9:20 షోకే మనము ప్రీమియర్స్ ఇవ్వడం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ గా ప్రీమియర్స్ midnight నుంచి స్టార్ట్ అవుతుంది షో. ఇది డేట్ 12 తర్వాత ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం 9:20 షోకి ఇక్కడ పర్మిషన్ 9:30 షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దాని దృష్ట్యా ఆ పేరెంట్స్ సెకండ్ షో టైమే కదా, దాని దృష్ట్యా తీసుకొచ్చి ఉంటారు తప్ప అసలు 1 గంట ఆ ప్రాంతం ఎలా రావాలని మీరు అన్న విధానం నాకు చాలా బాధ కలిగించింది. ఇంకొక విషయం ఏంటంటే నువ్వు తీసుకెళ్తావమ్మా నీ చిన్నపిల్లాడిని, 10 ఏళ్ల పిల్లాడు తీసుకెళ్తావా? మధ్యలో రాకు నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాలి కాదు. నువ్వు నన్ను రెఫర్ చేసి మాట్లాడుతున్నావు కదా, నన్ను రెఫర్ చేసి మాట్లాడుతున్నావు కదా, అందుకు అడుగుతున్నా. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు పెద్దవాళ్ళు ఓపిక పట్టు, మాట్లాడిన తర్వాత మాట్లాడండి ప్లీజ్. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది మేడం మీరు చూడండి, 9:30 షో అయితే సాయంత్రం నుంచి అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ చేస్తున్నారు. సో గతంలో వాళ్ళు రామారావు గారి విషయాలు చెప్తుండు సార్ గాని, రామారావు గారి విషయాలు ఈ లైటింగ్స్ ఓడింగ్స్ ఇంత హెవీ క్రౌడ్ తోని ఇంత బాంబులు పేల్చుకుంటూ పటాకులు పేల్చుకుంటూ చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ హెవీ క్రౌడ్ తోని థియేటర్ ముందట అది చాలా తక్కువ ప్లేస్. అక్కడ మా బవాచి ట్రైన్ లోపల మన ప్రైమ్ టైం 9:30 టైంలో ఆఫీస్కి వెళ్లే టైము, అక్కడ రెస్టారెంట్లకు వెళ్లే టైము, అక్కడ 10 థియేటర్లు ఉన్నాయి క్రౌడ్ వచ్చే టైం లోపల. సో అంత పెద్ద హెవీ ప్రోగ్రామ్ చేస్తారు. వీళ్ళు ఎవరైనా కానీ 9:30 షో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత చూడాలని ఆతృత ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ థియేటర్ వాళ్ళు ఉండే ప్లేస్ కి చాలా దగ్గర థియేటర్ లో ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు లక్కీలీ టికెట్లు దొరికినాయి. సో అక్కడ అనుకోకుండా హీరో వస్తాడు ముందు తెలియదు కదా, హీరో మొదటి నుంచి అనుకునే షో కాదు కదా ఇది. సో హీరో రావడం అనేది తను ఈ విషయంలో నేను మెయిన్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ నేను పాయింట్అవుట్ చేస్తాను నేను. ఎందుకంటే దేశం మొత్తం తిరిగి వచ్చి ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నది, మన రాష్ట్రంలో నీకు అంత ఫ్యాన్ బేస్ ఉన్నది. అది ఆర్టీసీ క్రాస్ రోడ్ చాలా హెవీ క్రౌడ్ ఉండే ప్లేస్ లోపల, అంత నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్న ప్లేస్ లోపల అక్కడికి రావడము, దాని ఒక ఊరేగింపు లెక్క, దాని పెక్క ఒక ఆడియో ఫంక్షన్ లెక్క అక్కడ ప్రోగ్రామ్ చేయడం అనేది అల్లు అర్జున్ కు బేసిక్ కామన్ సెన్స్ లేదా? అండ్ నటుడే కదా ఈ ఫస్ట్ సినిమా, ఏమన్నా నువ్వు ప్రమోషన్ చేసుకోవడానికి రావడం. నువ్వు రేపు ఈ రోజు సినిమా రిలీజ్ అయితే నువ్వు పోవాల్సిన అవసరం ఏమున్నది? మార్నింగ్ షో ఏ హీరో అయినా కానీ మార్నింగ్ షోకి ఇక్కడ ఆర్టిస్ట్ నేను ఉండేది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో ఇక మార్నింగ్ షోకి ఏ హీరో అయినా వస్తాడు, మార్నింగ్ 11 o'clock షోకి వస్తాడు. అది కూడా సినిమా స్టార్ట్ అయినాక ఒక 5-10 నిమిషాలకు వస్తాడు. నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? మీరు అల్లు అర్జున్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో చాలా హత్తి అబ్బా నాకు ఫ్యాన్స్ అంతే పిచ్చి, నా ఫ్యాన్స్ ప్రేమిస్తున్నా, ఫ్యాన్స్ లవ్ చేస్తున్నా, ఫ్యాన్స్ లేకుండా లేను, అసలు వీళ్ళు ఫ్యాన్స్ అయినాకనే హీరో అయినా ఏమన్నా కామన్ సెన్స్ మాట్లాడుతుందా? ఒక బచ్చా పోరాడు మాట్లాడినట్టు మాట్లాడుతుండ్రు. ఆయనకి ఇప్పుడు ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చినాక అంత షో అప్ అవసరం ఉండేనా? ఇంట్లో కూర్చొని మొత్తం ఆర్గనైజ్ చేస్తూ కూర్చోను కదా, నువ్వు ఒక పిచ్చోన్ లెక్క చిన్న ఫ్యాన్ లెక్క వచ్చినావు. పేరెంట్స్ మీరు అంటారా చిట్టిబాబు గారు? పేరెంట్స్
ప్రేక్షకునికి ఒక పిచ్చి ఉంటది, హీరోని చూడాలనే పిచ్చి ఉంటది. ఏం పేరెంట్స్ పిచ్చి అయ్యా? ఉంటది. 1 గంటకి పిల్లాడిని తీసుకెళ్లే పిచ్చి ఉంటుందా? ఒంటి గంటకి ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్స్ గా ఉంటుంది. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? తెలిసి తెలియకుండా అర్థజ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడుతున్నావు నువ్వు. ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఏ బుద్ధి ఉందా పవన్ అర్జున్కి? కామన్ సెన్స్ ఉందా? బుద్ధి ఉందా మాట్లాడుతావు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తెలిసి మాట్లాడుతావు? కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నావు. ఏం భాష మాది? పిచ్చి భాష. నువ్వు లేకపోతే ఏం ఏం మాట్లాడతావు? ఊనే సోది ఏదో సోది మాట్లాడుతున్నావు. స్టాప్ యువర్ నాన్సెన్స్. స్టాప్ యువర్ నాన్సెన్స్. యూఆర్ టాకింగ్ సంథింగ్ నాన్సెన్స్. యూఆర్ టాకింగ్ నాన్సెన్స్. డోంట్ హావ్ సెన్స్. ఈ రోజున ఒక అమ్మాయి చచ్చిపోతే కనీసం తెలియకుండా ఎలా తీసుకొస్తామని అంటావా నువ్వు? రోషన్ గారు ఊరుకోవయ్యా. మేడం ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హాల్, ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అందరి బాధ్యత ఉంది అక్కడ. అందరు తప్పు ఉంది. ఊరిని పిచ్చివాడు బాగా. రోషన్ గారు ఒక నిమిషం, డోంట్ టాక్ నాన్సెన్స్. యు ఆర్ టాకింగ్ సంథింగ్ నాన్సెన్స్. అజ్ఞానంతో మాట్లాడద్దు. రామారావు గారికి లేవు నీకు తెలుసా? కృష్ణ గారి సింహాసనానికి 144 సెక్షన్ ఏం తెలుసు నీకు? 144 సెక్షన్ వేయాల్సి వచ్చింది కృష్ణ గారి సినిమాకి. అలాగే రామారావు సినిమా 144 సెక్షన్ వేయాల్సి వచ్చింది. ఏం తెలుసు మాట్లాడుతున్నాడు? రోషన్ గారు ఓకే, మీ వర్షన్ అయింది కదా. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఉన్నాయ్యా. ఆనాటి దాకా రైట్ చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. రోషన్ గారు హలో రోషన్ గారు, ఎక్స్క్యూజ్ మీ రోషన్ గారు ప్లీజ్. లక్ష్మణ్ గారు ఏఎస్ఎఫ్ నుంచి ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు, మీ డిమాండ్ ఏంటి? రోషన్ గారు ప్లీజ్ ఒకసారి. రోషన్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను, ఒక నిమిషం ఆగండి. రోషన్ గారు ఎందుకు ఇద్దరు ఆర్గ్యూ చేసుకోవడం డిబేట్ పెట్టలేదండి? మీరు ఎవరితో ఆర్గ్యూ చేస్తున్నారు? ఒక్క నిమిషం మీ వర్షన్ చెప్పండి. ఓకే ఎస్ అందరూ బాధపడే విషయం. నేను చెప్తాను. రోషన్ గారు లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? లక్ష్మణ్ గారు ఏఎస్ఎఫ్ నుంచి